హాయ్ అందరికీ ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. నా ఫుల్ మోనో అయినప్పటి నుంచి ఒక్క వీడియో పెడదామంటే కూడా నాకు అసలు తీరికుంటలేదనమాట. అందుకోసమని ఏదేమైనా ఇవాళ అప్లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకే మా పాపని మేము రాధికలాగా, గోపికలాగా తయారు చేసిన రోజన్నమాట ఇది. చాలా మంత్స్ బ్యాక్‌ది. కానీ వీడియో అలాగే ఉండిపోతుంది. అందుకే మోనో అయిన తర్వాత ఫస్ట్ వీడియో మా పాపది పెడితే బెటర్ అని అనుకోని నేను పెడతానన్నమాట. అండ్ మీరు కూడా చూసేయండి ఎలా రెడీ చేసామనేది. మా ముద్దుగుమ్మ చూసారా ఎంత బావుందో! చాలా అంటే చాలా బాగా రెడీ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు గూడా ఎట్లా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఓకేనా? క్యూట్‌గుందా? ఎట్లుందని ఎన్ని హార్ట్ సింబల్స్ ఇస్తారో చూద్దాము ఈ వీడియోకి. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి మేము ఎలా రెడీ చేసామనేది మీకు పూర్తిగా చూపిస్తామనమాట. ముందైతే నేను పోయేసరికి మంచిగా స్నానం చేపిచ్చేసి ఫ్రెష్‌గా రెడీ అయిపోయింది మా పాప. అండ్ ఇక్కడ గోపికకి మనం బొట్లు పెడతాం కదా పెళ్లి కూతురులాగా అట్లనైతే మొత్తం బొట్లయితే పెట్టేసామన్నమాట. మా పాప అయితే చాలా ఓపికగా రెడీ అవుతుంది. అస్సలు విసుక్కోదు, కసురుకోదు, కోపానికి రాదు. అంటే దానికి రెడీ అవ్వడం చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం నన్ను మంచిగా రెడీ అవుతుంది. ఎంత సైలెంట్గా ఉండమంటే అంత సైలెంట్గా ఉంటుంది. ఏమన్నా వేసుకొని నన్ను మంచిగా అందంగా రెడీ చేయాలనే బావత అన్నమాట మా బిడ్డ. అంత మంచిగా రెడీ అయిందన్నమాట. ఇక్కడ మంచిగా ఫుల్ బొట్లు పెట్టేసేదాకా హాయిగా మంచిగా వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడుకొని మంచిగా పెట్టించుకుందన్నమాట. మేము కూడా కరెక్ట్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటా మళ్ళీ పెట్టేసినాం అన్నమాట. ఇదైతే చాలా మంత్స్ బ్యాక్‌ది. కృష్ణాష్టమి అప్పుడు కాకుండా కొంచెం తర్వాత వాళ్ళ స్కూల్‌లో సెలబ్రేషన్స్ ఉంటే అప్పుడు రెడీ చేసినాం అన్నట్టు. అప్పటి వీడియో ఇది. తర్వాత ఫేస్‌కి బొట్లయిపోయిన తర్వాత చేతులకు గూడా పెట్టేసినాము. చిన్న పిల్లలు గదా! కొంచెం అటు ఇటు అంటే కొంచెం అట్లా చెదిరిపోయినట్టు అయిందన్నమాట. ఇక్కడ హెయిర్ మొత్తం పైన పడుతుందని జెప్పి ఆ హెయిర్‌కి క్లిప్పులు పెట్టేసి మరి బొట్లు పెట్టేసినాం. తర్వాత కాళ్ళకు గూడా పారాణి రాసేసి, చేతులకు గూడా పారాణి రాసేసి మంచిగా చిలకం బొట్టు అంటాం మేమైతే. ఆ బొట్టుతోని తెల్ల బొట్లయితే మొత్తం పెట్టేసినాం అనమాట చేతులకి. చూసారా లెగ్స్‌కి కూడా మంచిగా పెట్టేసుకుంది. కాసేపు ఫ్యాన్ కింద ఉండమ్మా ఆరిపోతదనంటే బొమ్మలాగా నిల్చుండిపోయిందన్నమాట. కాసేపు ఆరిపోవాలి కదా పారాని లేదంటే మొత్తం ఖరాబ్ అయిపోతదమ్మా అని చెప్తే, ఇక్కడ మొత్తం జ్యువెలరీ మొత్తం మా ఆరాలువి, మాయి మొత్తం అన్నీ తీసినామన్నమాట ఏది పెడితే బావుంటదని. ఇక్కడ చూసారా పాదాలను చూస్తే దుర్గామాత పాదాల్లాగా అనిపిస్తున్నాయి కదా! చిన్న పిల్లలు రెడీ అయితే చాలా క్యూట్‌గా ఉంటారు కదా! మా పాపనొక్కని రెడీ చేయడం కోసమని ఇద్దరికున్న మేకప్ సామాను మొత్తం తీసినామండి. మేకప్ సామాను అంటే మరీ అంత మేకప్ ఏం కాదులేండి. మా పాప ఆల్రెడీ క్యూట్‌గానే ఉంటది. ఓన్లీ నగలు మట్టుకు పెట్టేయడానికి అవన్నీ తీసామన్నమాట. ఏది పెడితే బావుంటది, ఏది పెట్టకూడదు బావుంటదని చెప్పేసి. ఇక్కడనైతే చిన్న చిన్న పిలకల జుట్లయితే ఏసేసామన్నమాట. ఇంక అప్పటికి కొంచెం అలసిపోయింది. ఇంతసేపు రెడీ చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే మా పాప క్యూట్‌గా ఉండాలి కదా! అందుకోసమని పెట్టేసాం. ఇక్కడనైతే మిడిల్‌లో పాపడి బిళ్ళ లేదు మాకెవరికీ. అందుకే మేము ఏం చేసామంటే ఇయర్ రింగ్‌ని పెట్టేసాం. ఇయర్ రింగ్ పెట్టి చెంపస్వరాలు ఉంటాయి కదా! వాటిని పెట్టేసి చున్నీ వేసి చూసాము. ఎట్లుంటది బావుంటదా లేదా అని చెప్పేసి. మా దగ్గర ఒక చున్నీ ఉండే. ఆ చున్నీనే ఇట్లా ఇంగా ఓణీలాగా సెట్ చేసామన్నమాట. బావుంది కదా! చూడ్డానికైతే చాలా బావుంది. కొంచెం అలసిపోయింది. అందుకోసమని ఇంకా నన్ను ఎంతసేపు రెడీ చేస్తారో అన్న ఫీలింగ్ పెట్టిందనమాట. లాస్ట్‌కైతే ఇట్లా హుషారైపోయింది. చాలా అంటే చాలా బావుంది. మీకు గూడా నచ్చిందా లేదా ఈ లుక్ కామెంట్ చేసేయండి. మా దగ్గర ఉన్న వస్తువులతోని మేమైతే ఇలా క్యూట్‌గా రెడీ చేసుకున్నామన్నమాట మా పాపని. మీకు గూడా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ కమెంట్ బాక్స్‌లో హైప్ ఆప్షన్ గూడా ఉంటది. కాస్త హైప్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎలా ఉందో ఎన్ని హార్ట్స్ ఇస్తారు చెప్పండి మా పాపకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.